ఇరాన్ పై దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలో ఆందోళనలు జరిగాయి. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్ల అటాక్స్ కు నిరసిస్తూ ఆందోళన చేశారు నిరసనకారులు. ఇక న్యూయార్క్ లోని వీధుల్లోకి వందలాది మంది తరలివచ్చి నిరసన తెలిపారు. యాంటీ వార్ ప్లకార్డులను ప్రదర్శించారు. స్టాప్ ది వార్ అంటూ నినాదాలు చేశారు. ఇక ఇరాన్ గాజాలోని ఉద్రిక్త పరిస్థితులకు ఇజ్రాయెల్ కారణమన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి యుఎస్ ఎంట్రీతో దేశంలోని వాషింగ్టన్ డీసీ సహా ఇతర నగరాల్లో హైలైట్ ప్రకటించారు అధికారులు. ఇక ప్రధాన నగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా దళాలను మోహరించారు. ఇరాన్ పై దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలో ఆందోళనలు జరిగాయి. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్ల అటాక్స్ కు నిరసిస్తూ ఆందోళన చేశారు నిరసనకారులు. న్యూయార్క్ లోని వీధుల్లోకి వందలాది మంది తరలివచ్చి నిరసన తెలిపారు. యాంటీ వార్ ప్లకార్డులను ప్రదర్శించారు. ఇక స్టాప్ ది వార్ అంటూ నినాదాలు చేశారు. ఇరాన్ గాజాలోని ఉద్రిక్త పరిస్థితులకు ఇజ్రాయెల్ కారణమన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి యుఎస్ ఎంట్రీతో దేశంలోని వాషింగ్టన్ సహా డీసీ సహా ఇతర నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ప్రధాన నగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా దళాలను మోహరించారు.